రామచంద్రరావు, హరిశ్చంద్ర నాటక ప్రముఖులు కేవీ రెడ్డి, గూడూరు సావిత్రి, ఇంకా వెన్నెలకంటి, రావినూతల, ఆదిశేషయ్య, పొన్నాల రామసుబ్బారెడ్డి, డాక్టర్ ఎస్విఎస్ ప్రసాద్, ఉన్నం బసవయ్య, కట్టా గోపాల్ రెడ్డి, బండారు పద్మావతి కూడా ఈ జిల్లా వారి. మొలగలు బియ్యానికి నెల్లూరు పెట్టిన పేరు. అలాగే కొరమేను చేపల పులుసుకి, మలై కాజాకి, పాటూరు వెంకటగిరి నేతచేలు కూడా ఈ జిల్లా ప్రసిద్ధి. అలాగే వేచేని భోజనానికి కోమల విలాసు, నామేచేనికి బసట ఈ జిల్లా ప్రసిద్ధి. స్వాతంత్ర పోరాట వీరులు వచ్చి స్వాతంత్ర సమరయోధులు ఈ జిల్లాలో అనేక మంది ఉన్నారు. ఈ జిల్లాలో పొనక కనకమ్మ ప్రముఖ స్వాతంత్రోద్యమరాలు, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకి వెళ్ళారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో పనిచేశారు. జిల్లాలో అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాలకు, విద్యా సంస్థలకి ప్రాణం పోశారు కనకమ్మ గారు. అలాగే వెన్నెలకంటి రాఘవయ్య గారు ప్రముఖ స్వాతంత్ర యోధుడు. గిరిజనుల హక్కు కోసం ఆయన జీవితకాలం పనిచేశారు. గిరిజనులపై అధ్యయనం చేసి ఆయన యానాది అనే గ్రంథాన్ని రచించారు. పొట్టి శ్రీరాములు గారు స్వతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు. అలాగే బెజవాళ్ళు గోపాల్ రెడ్డి, దేవిడి శేషరెడ్డి, కాకా సుబ్బారావు తదితరులు ఈ జిల్లాలో ప్రముఖ స్వాతంత్ర యోధులు. వెడవలూరు మండలం అలగానేపాడులో జన్మించిన శ్రీ సుందరయ్య గారు 1930లో మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో చేరారు. 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. విడుదలైన తర్వాత శ్రీ సుందరయ్య గారు వారి గ్రామంలో పనిచేస్తూ దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయక కార్మిక సంఘాన్ని అలగానేపాడులో ప్రారంభించారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా, మహాత్మా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారథిగా, అఖిల భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడిగా ఆయన మనకందరికీ తెలుసు. కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రేరణతో డాక్టర్ పుచ్చపల్లి రామచంద్రారెడ్డి గారు భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచే ప్రజా వైద్యశాలను నెల్లూరులో స్థాపించారు. లక్షలాది పేద ప్రజానీకానికి ఇప్పటికీ ప్రజా వైద్యశాల ద్వారా సేవలు అందుతూనే ఉన్నాయి. నేను ఆ వైద్యశాలలో పనిచేయడం నా యొక్క సుకృతంగా భావిస్తున్నాను. అలాగే డాక్టర్ రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్ను ప్రజల ఆస్తిగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ కాలంలోని కార్మిక, కర్షక, విద్యార్థి ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచేవారు. డాక్టర్ జట్టి శేషారెడ్డి గారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా వైద్యశాలను తీర్చిదిద్ది సమర్థవంతంగా నడిపారు. జిల్లాలో వైద్యులకు ఆదర్శంగా నిలిచి జన విజ్ఞాన వేదిక లాంటి అనేక సంఘాలకి ప్రాణం పోశారు. అఖిల భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక తర్వాత ఈ జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీని పునాదుల నుంచి నిర్మించి 40 సంవత్సరాలు నడిపి అనేక పోరాటాలకి నాయకత్వం వహించారు. జక్కా వెంకయ్య గారు, టిపి భావనరాజు గారు, వి శ్రీహరి గారు, చిట్టేరి రమణారెడ్డి గారు, కటా తిరుపాలు గారు తదితరులు జిల్లాలో సిపిఎం పార్టీని ముందుకు తీసుకుపోవడానికి విశేష కృషి చేశారు. ఈ జిల్లాలో జరిగిన అనేక కార్మిక కర్షక పోరాటాలకి, సామాజిక ఉద్యమాలకి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ జిల్లాలో చెరువు లోతట్టు భూముల సాగుకు, బంజరు భూముల సాగుకు పోరాటం నడిపింది. కోవూరు, నెల్లూరు తాలూకాల్లో 10,000 ఎకరాలకు పైగా పేద ప్రజలకు భూములను సాధించి పెట్టింది. అలాగే భూస్వామి పెత్తందారులు కూలీ తక్కువగా ఇస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూలీ పోరాటాలు జరిపి విజయం సాధించింది. సాంఘిక వివక్షకు వ్యతిరేకంగా పేద ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు కమ్యూనిస్టు నడిపింది. 1950లో జరిగిన బై ఎలక్షన్లో కమ్యూనిస్టులు దాదాపు 41 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగా నెల్లూరు నుంచే 6 సీట్లు సిపిఎం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 6 మంది నెల్లూరు జిల్లా నుంచే ఎన్నికయ్యారు. అలాగే భూ పోరాటాల్లో 1979లో జరిగిన భూ పోరాటాల్లో 10,000 మందితో ప్రదర్శన జరిగింది. ఎల్లాయిపట్నము, దామరమడుగు, పెనుబల్లి లాంటి అనేక గ్రామాల్లో భూ పోరాటాలు తీవ్రంగా జరిగాయి. ఈ పోరాటంలో ఎల్లాయిపట్నంలో గాలంకి తిరుపాలు, దామరమడుగులో పాటూరు అంకులయ్య, పెనుబల్లిలో షేక్ మస్తాన్ అమరులయ్యారు. 11 మందిని అరెస్ట్ చేశారు, జైళ్ళకు పంపించారు. వేలాది ఎకరాలు ఈ పోరాటం ద్వారా సాధించుకోగలిగాం. అలాగే నెల్లూరు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో కామ్రేడ్ వి మాలకొండారెడ్డి గారు, కామ్రేడ్ మన్సూర్ గారు, కొల్లు యాదగిరి గారు, చినిగీషా గారు, గోవింద చలపతి గారు, మేకల చెంచయ్య గారు లాంటి అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ జిల్లా పునీతమైంది. 1990లో అక్షరాస్యత ఉద్యమాన్ని జన విజ్ఞాన వేదిక, యూటీఎఫ్ లాంటి ప్రజా సంఘాలతో బాసగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడిపింది. అందులోంచి పుట్టుకొచ్చిన సారా వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లాలో నాయకత్వం వహించి
రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుపు తీసుకోవడానికి కీలకమైన కృషి మార్క్సిస్ట్ పార్టీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారతకు బాటలు వేసి పొదుపు ఉద్యమం ఈ జిల్లాలోనే ప్రారంభమైంది. దీన్ని నిర్మాణాత్మక నడపడంలో పార్టీ సఫలీకృతమైంది. బాబ్రీ మసీదు కూలివేత తర్వాత ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో 3 ప్రాంతాల నుంచి నెల్లూరుకు మత సామరస్య పాదయాత్రలు నడిపి మన మార్క్సిస్ట్ పార్టీని నిర్వహించింది. జిల్లాలో కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, పేద మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంది మార్క్సిస్ట్ పార్టీ మాత్రమే. నిరుద్యోగము, ధరలు, అసమానతలు మొత్తంగా దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మరింత బలోపేతమైన తీవ్రమైన పోరాటాలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఈ మహాసభల నిర్ణయాలు ఉద్యమ బలోపేతానికి, సామాన్య సమస్య పరిష్కారం దోహదపడతాయని ఆశిస్తూ మా జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరగడం గర్వంగా భావించు సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ప్రధానమైనటువంటి ఘట్టానికి చేరుకున్నాం. మనం 27వ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కృషి చేస్తున్నది. భారతదేశంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగిస్తున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ తన చారిత్రక బాధ్యతను నిర్వహిస్తున్నది. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, అదే సమయంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలోనే ఈ మహాసభలు జరుగుతున్నాయి. భారతదేశ రాజకీయాల పూర్వరంగంలో ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఏ రకంగా బలపడాలి, ఈ రాష్ట్రం కార్మికవర్గ బాటలో అభివృద్ధి, ప్రజా ఉద్యమాల అభివృద్ధికి ఏ రకంగా కృషి చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి మనల్ని ఉత్సాహపరచడానికి, భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ సాంప్రదాయాలని మన ముందు పెట్టి ఈ రాష్ట్రంలో కూడా బలమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలని పార్టీ ఆశిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన మహాసభల్ని ప్రారంభిస్తూ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆయన ఉపన్యాసాన్ని కామ్రేడ్ శర్మ గారు అనువదిస్తారు. ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ బేబీ టు ఇనాగ్రేట్ ది కాన్ఫరెన్స్. Comrade Ghafoor Garu, the President of the inaugural session, my colleague Comrade B.V. Raghavallu, Comrade Srinivasa Rao, Comrade Venkat, Comrade Mathu, esteemed leader of CPI, Comrade K. Ramakrishna, comrades seated on the dais and off the dais, Sodari Sodaralara. Comrades, I seek your permission to speak in English, as I am unable to speak the very beautiful language which is known as Italian of the East, Telugu. This very important conference of the Communist Party of India Marxist in the province of Andhra Pradesh is being held in preparation to the 24th All India session of our party, which is called Party Congress, going to be held in Tamil Nadu in the city of Madurai from 2nd to 6th of April. ఈ సభాధ్యక్షులు గఫూర్ గారికి, నా సహచర పిబి సభ్యులు రాఘవల్ గారికి, గౌరవ అతిథి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి,
రాష్ట్ర పార్టీ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి వర్గ సభ్యులకి, ఈ సభలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులకి, ఆహ్వానితులకి అందరికీ నా నమస్కారాలు. చాలా తీయని భాష అయినప్పటికీ తెలుగులో మాట్లాడడం నాకు రాదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీ అనుమతి కోరుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ చాలా ముఖ్యమైనది. ఆల్ ఇండియా మహాసభ తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఏప్రిల్ 2 నుంచి 7 వరకు జరగబోతోంది. మదురైలో ఆ మహాసభకి సన్నాహకంగా ఇప్పుడు ఈ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న మహాసభల్లో భాగంగా ఒక ముఖ్యమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మహాసభకు ఎంతో ప్రాధాన్యత ఉంది. I don't propose to make a very lengthy speech covering various aspects, various developments taking place in our country and outside. Generally, an inaugural address covers all these areas, but that is not necessary because this conference is being held few weeks ahead of another internal exercise of the party, which is every party unit in the country, primary branch onwards up to the state committee, we are going to discuss political resolution, the draft of which was finalized in the last Central Committee meeting in Calcutta. That draft political resolution covers all these aspects, political developments within the country and abroad. Most of the important points are covered there, that the entire party is going to discuss. This is not being done generally by other political parties. We communist parties do this. We involve every party member in formulating the political approach of the party. Similarly, in the organizational work also, we involve every party member because every committee is elected by its conference. So, since we are going to discuss political aspects in every party committee, when you take up the draft political resolution, you get ample opportunity to give your views as to whether the Central Committee draft correctly analyzes things or there are points to be added, modifications to be made. Due to these reasons, I would be only mentioning some of the salient points of the political situation within the country and abroad. ఈ ఉపన్యాసంలో నేను మొత్తం రాజకీయ పరిస్థితులన్నింటినీ వివరించబోవడం లేదు. ఎందుకంటే మన పార్టీ మహాసభల ప్రక్రియలోనే, కమ్యూనిస్టు పార్టీల మహాసభల ప్రక్రియలోనే శాఖలు మొదలుకొని అన్ని స్థాయిల్లోనూ పార్టీ కేంద్ర కమిటీ ప్రతిపాదించినటువంటి ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని లోతుగా రాబోయే కాలంలో మీరు చర్చించబోతున్నారు. ఆ తీర్మానంలో మొత్తం అంతర్జాతీయ జాతీయ పరిస్థితులన్నింటి మీద మన పార్టీ వైఖరి ఏమిటి అనేది కేంద్ర కమిటీ ప్రతిపాదనలు మీ ముందు ఉంటాయి. ఆ ప్రతిపాదనల మీద మీరు మీ అభిప్రాయాల్ని, మార్పులు చేర్పుల్ని కూడా తెలియజేసి పైకి పంపేటటువంటి అవకాశం, అధికారం ఉన్నది. అదేవిధంగా పార్టీ నిర్మాణంలో కూడా శాఖ నుంచి పై స్థాయి వరకు సభ్యులందరినీ భాగస్వాములు చేసే విధంగా అన్ని స్థాయిల్లో ఎన్నికల ద్వారానే మన మహాసభలు జరుగుతాయి. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఒక కమ్యూనిస్టు పార్టీల్లో మాత్రమే ఉంటుంది. అందులో భాగంగానే జరిగే ఈ రాజకీయ తీర్మానం మీద చర్చలన్నింటినీ నేను ఇప్పుడు వివరించట్లేదు. కేవలం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. This time, for the first time in the history of our communist movement within the country, we are going to discuss one more document at different levels. That is the political tactical line evolved at the last
23rd Party Congress, how we succeeded or we did not succeed sufficiently in implementing the political tactical line and the electoral tactical line during the last 3 years. This review document is also going to be subjected to internal party discussion, which we generally used to discuss only in the party congresses, political organization report. Now the tactical line, how it was implemented, this is going to be discussed in the entire party. This is also a very important new approach the Central Committee has decided to implement. ఈసారి మహాసభల సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ ఒక కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకుంది. సాధారణంగా మన పార్టీ రూపొందించిన రాజకీయ ఎత్తుగడల విధానాన్ని, దాని అమలును నేరుగా అఖిల భారత మహాసభల్లోనే చర్చించడం జరుగుతూ వచ్చింది ఇంతకాలం. ఈసారి ఆ రాజకీయ ఎత్తుగడల విధానపు సమీక్షని కేంద్ర కమిటీ శాఖల స్థాయి వరకు తీసుకువచ్చి పార్టీ సభ్యులందరినీ దానిలో భాగస్వాముల్ని చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆ విధమైనటువంటి మార్పు ప్రకారం 23వ అఖిల భారత మహాసభలో రూపొందించిన రాజకీయ ఎత్తుగడల విధాన సమీక్షని ఈ ముందుగానే శాఖల వరకు చర్చలకి పంపడం అనేటువంటిది జరుగుతోంది. When we hold this state conference in Nellore, the memories of some of the tallest leaders who very effectively, eminently led the democratic movement in the country, the working class revolutionary movement in the country. Comrade P. Sundaraya belongs to this place, Nellore. Similarly, from this state, from the undivided state where Telugu was the common language, we have had leaders like Makkaneni Basavapannaya, C. Rajeshwara Ravu, LBG, Mallu Surajyam, and if I start mentioning the names, it will take long time. So lot of outstanding leaders of the Indian Communist movement got trained and led the movement from this part of our country. నెల్లూరులో ఈ మహాసభ జరుగుతున్న నేపథ్యంలో మనం ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకులు ప్రజా ఉద్యమాలలో ప్రజాతంత్ర హక్కుల రక్షణ కోసం, కార్మికుల కష్టజీవుల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులే. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్న దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకులు కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు, కామ్రేడ్ ఎల్బీజీ గారు, ఇటువంటి అనేక మంది గొప్ప నాయకులు అందరినీ ఈ తెలుగు గడ్డ మీద మనం చూసాం. వారందరూ దేశ రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. And we take the entire Telugu speaking area, which was the undivided Andhra Pradesh. We recall the glorious struggle of Telangana. Telangana struggle is considered as the Paris Commune of India. There we should remember that the great uprising in Paris, which happened from 18th March 1871 to May 30th or so, that is little over 2 months, Paris Commune existed. But in Telangana, over 3,000 villages, I understand, were liberated, and people's committees implemented land reforms in these thousands of villages. Lakhs of acres of land was made available for peasants and landless agricultural laborers. And this continued nearly 1.5 years. Paris Commune was for 2 months and few days.
So this was one of the glorious chapters in the peasant uprising, in the advance of the working class movement in this part of our country. I salute those comrades and martyrs who fought and laid down their lives in defense of the rights of the people. ఉమ్మడి తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రాంతంలో జరిగినటువంటి వీర తెలంగాణ సాయుధ విప్లవ పోరాటం తప్పనిసరిగా మనందరం స్మరించుకోవాలి. ప్యారిస్ కమ్యూన్, భారతదేశపు ప్యారిస్ కమ్యూన్గా ఈ తెలంగాణ పోరాటాన్ని అభివర్ణిస్తుంటారు. ప్యారిస్ కమ్యూన్ 1871 మార్చి 18 నుంచి సుమారు మే 30 వరకు 2 నెలల పైచీలకు కాలం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణ పోరాటం 3000 గ్రామాలలో జరిగింది. అక్కడ ప్రజా కమిటీలు ఏర్పడి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఆ విధంగా కష్టజీవుల పోరాటాన్ని కొన్ని 2 సంవత్సరాలకు పైబడి ఆ పోరాటాన్ని కొనసాగించిన ఘన చరిత్ర, భూ సమస్యని వెలుగులోకి తెచ్చిన చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానిది. ఆ వీరోచితమైన పోరాటంలో అసూలు బాసిన వీరులందరికీ ఈ సందర్భంగా నేను విప్లవాంజలి ఘటిస్తున్నాను. We know the main struggle of Telangana uprising was in the Telangana region after the bifurcation. But we know thousands of volunteers, fighters were recruited from the entire Andhra Pradesh. And this part of the Telugu speaking land, it was the support region, recruitment region, and the region from where necessary support was provided to the fighters. So that way, this entire Telugu speaking part of our country played a glorious role in the Telangana uprising. ఈ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగినది మాత్రమే అయినప్పటికీ ఆ పోరాటానికి కావలసినటువంటి కార్యకర్తల్ని, అన్ని రకాల మద్దతుని, వేలాది మంది వాలంటీర్లని ఈ ప్రాంతం నుంచి సమీకరించి ఆ పోరాటాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా తెలంగాణ పోరాటం అనేది మొత్తం తెలుగు ప్రజలందరికీ చెందినటువంటి ఒక గొప్ప పోరాటం. And this struggle in a way politically and culturally unified our country. Comrades from different corners of India, they came and extended their support and they have participated. Major Jayapal Singh was the key trainer of the fighters of Telangana uprising. Great artist Chitto Prasad from West Bengal, he came and portrayed the glorious struggle of Telangana in his paintings. Harindranath Chattopadhyaya, the great poet, also the brother of Sarojini Naidu, he came and extended his support to the Telangana struggle. As a response to the support he had extended to Telangana struggle in the Lok Sabha election, Harindranath Chattopadhyaya, the great poet, was fielded by the Communist Party from the Vijayawada Lok Sabha constituency and he won. And perhaps it would be a record in Lok Sabha, in railway budget discussion, Harindranath Chattopadhyaya participated through poetic verses on the floor of the house. So this is the glorious tradition of Telangana struggle which spreads into the cultural sphere also. ఈ తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలనే కాకుండా భారతదేశంలో వివిధ భాగాల నుంచి కూడా అందరినీ సమీకరించి సాంస్కృతికంగా, ఉద్యమపరంగా ఒక ఐక్యతని, సమగ్రతని సాధించడానికి తోడ్పడింది. ఆ విధంగానే మేజర్ జైపాల్ సింగ్ ఆయన తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రముఖ చిత్రకారుడు చిత్తప్రసాద్ ఆయన ఈ పోరాటానికి మద్దతుగా ఆయన వంతు కళారూపాల కృషి చేశారు. అలాగే గొప్ప కవి సరోజినీ నాయుడు గారి సోదరుడు అయిన హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఆయన ఇక్కడికి వచ్చి ఈ పోరాటానికి మద్దతు
తెలియజేశారు. వాళ్ళందరూ పోరాటంలో పాల్గొన్న దాన్ని గమనంలో ఉంచుకుని కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారిని విజయవాడ నుంచి లోక్సభకి పార్లమెంటుకి ఆయన పోటీలో నిలబెట్టింది. ఆయన గెలిచారు. ఆ తర్వాత రైల్వే బడ్జెట్ మీద లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మొత్తం తన ప్రసంగం అంతా కవితల రూపంలోనే కొనసాగించారు. ఇది ఒక గొప్ప రికార్డు. ఇటువంటి ఘనమైన వారసత్వం మన పోరాటానికి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉన్నది, తెలుగువారికి ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. Another very important and valuable lesson which is very relevant even today and even for future is that this extra parliamentary form of uprising, popular uprising, that was Telangana uprising, that got reflected in parliamentary struggle also, in electoral politics also. When in 1952, immediately after the Telangana uprising, when general election was held, the leaders and participants of Telangana struggle, they were fielded in the electoral struggle field, and many of them got popular support with massive majority. They won in electoral struggles also. One particular aspect needs remembrance. Ravi Narayana Reddy, he got elected to Lok Sabha in 1952 election with a larger majority than the majority of Pandit Jawaharlal Nehru. This is the impact of Telangana popular uprising. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పార్లమెంటరీయేతర పోరాటంగా జరిగిన ఈ గొప్ప పోరాటం పార్లమెంటరీ రంగం మీద కూడా తన ప్రభావం చూపింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు, సీట్లు కూడా తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి రావి నారాయణ రెడ్డి గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కన్నా కూడా ఎక్కువ మెజారిటీ సాధించి ఒక కొత్త రికార్డుని నెలకొల్పారు ఆ రోజుల్లో. ఆ విధంగా పార్లమెంటరీయేతర పోరాటాలు, పార్లమెంటరీ పోరాటాలని కూడా అందులో కూడా ముందుకు వెళ్ళడానికి తోడ్పడినటువంటి అనుభవం మీ దగ్గర ఉంది. Comrades, now we cannot live on our laurels of achievements of yesteryears. The fact of the matter today is that the communist movement and the left and democratic movement as a whole, we are faced with certain decline and certain setbacks. As communists, we have to identify and recognize the fact. It is a fact that we are now encountering certain decline, setbacks, in certain places some stagnation. This is the fact of the matter. The movement which was able to gain remarkable progress in mobilizing people and getting their affection and support. Why is it that we are unable to continue with similar upsurges, advances and successes? The conferences we hold at different levels, we should be able to examine on the basis of our own life experience the lessons that we need to learn from being with people, listening to them, listening to their criticism, listening to their observations. We need to understand how we would be able to reverse the setbacks and we would be able to make significant advances. This is why we hold conferences at different levels. Only by putting together our brains, only by putting together the experience that we gain from participating in struggles and by being with people, we would be able to realize how we would be able to make course correction so that the communist movement in our country, the left and democratic movement in our country would gather more popular support, more striking power, so that we would be able to intervene in national political developments in a more meaningful manner.
అయితే మనం ఎంతకాలము గతకాలపు ఘనకీర్తిలోనూ విజయాల్లోనూ సంతృప్తి చెందుతూ మనం ఉద్యమాన్ని ముందుకు నడపలేం. మనం ఈరోజు వాస్తవ పరిస్థితిని పరిగణలో తీసుకుంటే చాలా చోట్ల మనకి బలహీనపడినట్టు, ఎదురు దెబ్బలు తగిలినట్టు, కొన్ని చోట్ల ఎదుగుదల లేకుండా నిలిచిపోయినట్టు మనకు కనబడుతోంది. ఈ పరిస్థితి ఎందువల్ల వచ్చింది, దీని నుంచి బయటపడడానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. దీనికి మనం సమాధానాలు వెతకాలంటే మనం ప్రజల్లోకి పోవాలి, వాళ్ళతో సన్నిహితంగా సంబంధాలు తిరిగి బలంగా నెలకొల్పుకోవాలి, వారి నుంచి మనం విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రక్రియలోంచి మనకు ఎదురయ్యేటటువంటి సజీవమైన మన అనుభవాలలోంచే మనం కొత్త సమాధానాల్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ దిశగా మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం తిరిగి బలమైనటువంటి ఉద్యమంగా పెరగడమే కాకుండా రాజకీయ పరిణామాల్లో శక్తివంతంగా జోక్యం చేసుకునేటువంటి సామర్థ్యం మనం పొందగలుగుతాం. Comrades, when we assemble here in the state conference and we start our deliberations in Indian Parliament, the finance minister would be placing the budget for the year 25-26. We do not know much about that, but we know what kind of a budget would be presented for Narendra Modi government, because we aware how was the budget last year, how was the budget from 2014 onwards during the Narendra Modi government period. This government as a whole would be protecting the interest of corporates, that is Adanis, Ambanis and such billionaires in our country. The life of the peasants, agricultural laborers, workers, unemployed youth, women, marginalized sections like Dalits, Adivasis, their interests will not be addressed in the budget. There would be some decorative observations about the downtrodden and marginalized. But budgets, all Narendra Modi government's budgets were pro-corporate, pro-billionaires and anti-people. That we can predict without any hesitation that this budget also is going to be the same. So our task is how to explain these things to masses of people, how to disabuse the minds of the people. Sections of them are still being attracted by the subterfuge of Narendra Modi's, Amit Shah's and Nirmala Sitharaman's. So this particular task we need to address. ఇక్కడ మనం మహాసభలో జరుపుకుంటున్నటువంటి తరుణంలోనే పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు రాబోయే సంవత్సరానికి. అయితే ఆ బడ్జెట్ ఎలా ఉంటుందో మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. 2014 నుంచి మోడీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి తీరులో బడ్జెట్లను ప్రవేశపెడుతోందో ఇది కూడా అదే తరహాలో ఉంటుందని మనం చెప్పొచ్చు. ఈ బడ్జెట్ పేదవాళ్ళ గురించి, దేశంలో సామాన్య ప్రజల గురించి అలంకారప్రాయంగా 2-3 మాటలు చెప్పొచ్చు తప్ప ఈ బడ్జెట్ మొత్తం కార్పొరేట్లకి, బడా వ్యాపారులకి మాత్రమే అనుకూలంగా ఉండే బడ్జెట్గా రాబోతోంది. అదానీలు, అంబానీలు లాంటి శతకోటీశ్వరుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. అంతే తప్ప ఈరోజు కార్మికులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, అణగారిన ఇతర తరగతులు వీళ్ళందరి యొక్క సమస్యల్ని పట్టించుకొని దానికి పరిష్కారం వెతికే దిశగా ఆలోచించే విధానాలు మోడీ ప్రభుత్వం చేపట్టబోవడం లేదు. ఈ విషయాన్ని మనం ప్రజలకు ఏ విధంగా వివరించాలి, వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఒక కర్తవ్యం. Friends and comrades, the majority of Indian people, they live dependent on agriculture. Peasants, small peasants, marginal farmers, agricultural laborers. What has been the plight of this segment?
during Narendra Modi. According to the Crimes Records Bureau, they calculate various crimes, and of course, in an exploitative society, committing suicide also is a crime. So the number of people who have committed suicide and to which segment and sector they belong to, this number is available. From 2015, that is 1 year after Narendra Modi took over as Prime Minister. 2014, he became Prime Minister. From 2015 to 2022, this entire period is Narendra Modi government in our country. How many farmers and agricultural laborers committed suicide according to the calculations numbering of the government? 1,474,000. I spent some time with a calculator this morning. This period means 2,920 days. 8 years. 365 into 8. That is 2,920. I divided the total number of those who have committed suicide with the number of days. So what is the result? Every day, that every 24 hours, 34 suicides take place in the agricultural sector. This is not the number of all those who have committed suicide, only from the agricultural sector. That means our session started now for more than an hour. When we disperse for lunch, there would be more than one farmer or agricultural laborer's suicide taken place some part of India. We should not consider this as just another number. That agricultural labor or small peasant who had committed it or who is in the process of committing suicide now, that person has relatives, children, father, mother. What would be the plight of them? Why this suicide take place? It's because of the insensitive policies that Narendra Modi government follows. I have statistics to support my argument. Every year, the money spent by the central government in agricultural sector, it is coming down. Year 22-23, budget allocation for agriculture and allied sectors, it was 5.44% of the budget. For the year 2024, that is 23-24, it has come down to 3.15. More than 2% decline. It's a colossal impact. So it is directly, on the one hand, pro-corporate policies, taking care of the interest of Adanis, Ambanis and so on. On the other hand, not only forgetting millions and millions of peasants, farmers, agricultural laborers, but following policy directly, adversely impacting on their life. This is why we have to hold Narendra Modi, Amit Shah and Nirmala Sitharaman accountable for, directly responsible for the suicides. As per the Criminal Procedure Code, abetting suicide is a crime. I don't know whether anybody can file FIR against Narendra Modi, Amit Shah and Nirmala Sitharaman for pushing 1 lakh
474 farmers into suicide. It's the government policies which is resulting in this most dismal situation in our country. We have to take these issues and go to masses of people. Whether we are able to do that effectively is also a very important question at this point of time. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు, వాటి పర్యవసానాలు ఎక్కువగా మన దేశంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా దెబ్బతీస్తున్నాయి. జాతీయ నేరాల నమోదు చేసేటువంటి బ్యూరో వివరాల ప్రకారం 2015 నుంచి 2022 దాకా జరిగిన 8 సంవత్సరాల కాలంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 1,474 మంది అని తేల్చారు. అంటే ఈ 8 ఏళ్ల కాలంలో 2,920 రోజుల్లో ఈ 1,474 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరూ పేద రైతులు, వ్యవసాయ కూలీలు. వీరిని రోజుకి ఎంతమంది అని లెక్కేసుకుంటే రోజుకి 34 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేలింది. మన మహాసభ ప్రారంభం అయిన దగ్గర నుంచి మనం లంచ్కి బ్రేక్ తీసుకుని వెళ్ళే మధ్యకాలంలోనే ఒకడో ఇద్దరో రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది? ఒక రైతు చనిపోవడం అంటే ఆ రైతు కుటుంబం ఏమవుతుంది? ఆయనకి భార్య, బిడ్డలు, అతని మీద ఆధారపడిన పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరి భవిష్యత్తు ఏమిటవుతుంది? ఎందుకు ఈ రకంగా వీళ్ళ పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసేటువంటి కేటాయింపుల్ని చాలా తీవ్రంగా తగ్గిస్తోంది. 4 ఏళ్ల క్రితం వాళ్ళు బడ్జెట్లో 5.44% వ్యవసాయ రంగానికి కేటాయిస్తే ఇప్పుడు అది 3.14% అది పడిపోయింది. అంటే 2% పైగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు. ఒక పక్క బడా కార్పొరేట్లకి, పెద్ద పెద్ద శతకోటీశ్వర్లకి రాయితీలను పెంచుకుంటూ పోతున్నారు. ఇంకో పక్క అత్యధిక ప్రజానీకాన్ని పట్టించుకోకుండా వాళ్ళ కేటాయింపులు తగ్గిస్తున్నారు. ఆ రకంగా ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వ విధానాలే కారణం అవుతున్నాయి. అంటే మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వాళ్ళు అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నారు. మన చట్టాల ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడం అనేటువంటిది కూడా నేరం. ఆ నేరం కింద వీళ్ళందరినీ, ఈ ముగ్గురిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళందరి మీద కేసులు పెట్టి శిక్షించాలి అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎవరైనా అటువంటి పని ప్రధానమంత్రి మీద ఈ విషయంలో కేసు పెడతారా లేదా అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా శిక్షార్హులే. మనం ఈ విషయాలని ప్రజానీకానికి తీసుకెళ్ళి జరుగుతున్న వాస్తవాలని వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని కదిలించడానికి పూనుకోవాలి. The government, from Prime Minister to Finance Minister and their local leaders, maybe their ally Mr. Chandrababu Naidu in Andhra, they would all say that, see, India is becoming a big economic power in the world, blah blah blah, so many statistics they will dish out. But what is the plight of the people? GDP and all that is calculated with the money of Adani, Ambani and such multi-billionaires. Where do we stand in various other recognizable, acceptable, yardsticks? For example, World Hunger Index. 127 countries are being analyzed and their position is being fixed. Out of 127 countries in the world, India is in the bottom as the 105th country. A country with huge number of people suffering in hunger. They are still alive because they are not yet dead, but they are in the verge.
some of them would also may commit suicide. This is the most pitiable situation that exists in our country when Prime Minister and various other BJP leaders and their newfound allies like Chandrababu Naidu of TDP or Janasena, that film actor, they would all say that, see the high level of the economic growth of our country. But what is the plight of the people? That should be the yardstick. This is what we should go down to people and explain to people. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళకి కొత్తగా మిత్రులుగా ఉండి వాళ్ళని మోస్తున్నటువంటి తెలుగుదేశం లేదా జనసేన వంటి పార్టీల వాళ్ళు కానీ భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతుందని, ఆర్థిక పురోగతి సాధిస్తోందని, దానికి కొలబద్దగా మన జీడిపి స్థూల జాతీయోత్పత్తిని కావాలంటే చూసుకోమని వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు, చాలా ఎక్కువ దాని మీద మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉన్న మొత్తం 127 దేశాల జాబితాలో ప్రపంచ ఆకలి సూచికకు సంబంధించి తయారు చేసినటువంటి ఆ జాబితాలో 127 దేశాల్లో మనం 106వ స్థానంలో దాదాపు అట్టడుగున ఉన్నాం. అంటే ఇంత పెద్ద జనాభాతో ఉన్న ఈ దేశంలో ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టలేని ఒక పరిస్థితిలో మన దేశం ఉంది. వాళ్ళు చావలేక బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా గొప్పలు చెప్పుకునేటువంటి దిశలో పోతోంది. ఈ బూటకాన్ని మనం ప్రజానీకంలో ఎండగట్టి వాళ్ళకి వివరించాలి. Comrades, today's papers have reported about a economic document which traditionally is placed on the floor of the parliament a day before the presentation of the budget. This document is called Economic Survey. This economic survey always tries to whitewash the economic policies pursued by the government. But since this is prepared with the help of some economists also, some professionals also, they will include certain facts in this economic survey. Facts can be selectively identified and conveniently placed also. There are many definitions about statistics. Economic survey is actually a bundle of statistics. There is one definition about statistics. It would expose suggestively but conceal the vitals. This is one definition. That is applicable to this year's economic survey also. But certain things comes out. One formulation is that globalization is on retreat. There is a reference like that. Even though this is part of the economic survey presented by Narendra Modi government, this is a statement of fact. Then today Sindhu has reported that long hours of work and hostile work culture is affecting mental health of employees and workers. Our N.R. Narayana Murthy type people say that their working hours should be enhanced. And Modi government and BJP-led state governments and some non-BJP state governments also, they are bringing in modifications in labor code so that the working hours of employees and workers can be enhanced. But economic survey states that this is adversely affecting mental health. Similarly, economic survey also speaks one truth. Economic survey is compelled to state one truth, that foreign investment in India, they are withdrawing it. That is why the rupee-dollar exchange rate is negative to rupee and advantageous to dollar. So these facts also we have to seriously take note of. ఈ బడ్జెట్ సందర్భంగానే ప్రతి ఏడాది
దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించేటటువంటి సర్వేని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సర్వే రాజకీయంగా దాన్ని రూపం ఉన్నప్పటికీ దీన్ని రూపొందించడంలో చాలా గణాంకాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్థికవేత్తల్ని గణాంకవేత్తల్ని కూడా దీనిలో భాగస్వాముల్ని చేస్తారు. వాళ్ళు ఆ గణాంకాలన్నింటినీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పే విధంగా వాటన్నింటినీ సర్ది దాన్ని నివేదిక రూపంలో ఇస్తారు. కానీ గణాంకాలు తాలూకా ప్రత్యేక లక్షణం ఏమిటంటే అది చాలా విషయాల్ని కప్పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఆ క్రమంలోనే కొన్ని నిజాల్ని కూడా సూచనప్రాయంగా ప్రజలకి తెలియజేసే లక్షణం దానికి ఉంటుంది. ఆ విధంగా మన ఆర్థిక సర్వేని చూసుకున్నప్పుడు ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నయా సరళీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు వెనుకపట్టు పడుతున్నాయి అనేటువంటి ఒక వ్యాఖ్యానం దానిలో ఉంది. అంటే ఏ విధానాలను వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారో అది వెనకపట్టు పడుతోంది అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ నివేదికలో ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితుల్ని కూడా ఆ నివేదిక ప్రస్తావించింది. పని గంటలు విపరీతంగా పెంచడం అనేటటువంటిది దాని గురించి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని బీజేపీ రాష్ట్రాలు, కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు కూడా పని గంటలు పెంచే విధంగా చట్టాలు చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. కానీ పని గంటలు పెంచడం అనేటువంటి దానివల్ల మన కార్మికులు ఉద్యోగుల యొక్క మానసిక స్థితి చాలా ఆందోళనకరంగా మారుతోంది. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. అంటే ఒక పక్క బడా కార్పొరేట్లు పని గంటలు పెంచాలంటూ ఉంటే సర్వే మాత్రం దానివల్ల కలిగే హానికర పర్యవసానాల్ని వివరిస్తోంది. అదేవిధంగా ఈ ఆర్థిక సర్వే మన భారతదేశంలోంచి విదేశీ పెట్టుబడులు బయటికి తరలిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఆర్థిక సర్వే వెల్లడించింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేస్తున్నాయని మనకి పాలకులు చెబుతున్నారు, కానీ విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని సర్వేలో ఉంది. దీని పర్యవసానంగా డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ వేగంగా పడిపోతుంది. ఆ రకంగా డాలరు ప్రభువులకి లాభాలు, రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి నష్టాలు కలిగేటువంటి విధానం ఇప్పుడు అమలు జరుగుతోంది. కాబట్టి సర్వేలో బయట వెల్లడైనటువంటి వాస్తవాలన్నింటినీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి. I would only like to recall to your memory, perhaps some of you would be already thinking about that. At the time of the 2014 election campaign, Modi was claiming that if he becomes Prime Minister, the value in relation to dollar would be brought down to the level of 40 rupee for a dollar. Now you see it is double, more than double, that is continuing. So this deterioration of the economic scenario is a result of the systemic crisis of capitalism, whether it is within our country or any part of the world, any part of the capitalist world. This also we need to understand. When the economic sphere is undergoing such impact of the systemic crisis of capitalism, the political social sphere is showing a highly alarming situation. I don't need to go to the details of that. The policies pursued by Narendra Modi government is systematically to assault Indian Constitution, the secular, democratic, egalitarian concept embedded in India's Republican Constitution. Let me straight away disabuse the mind of anyone that we don't consider Indian Constitution having only lofty ideas, great ideas. There are certain limitations also in Indian Constitution. We communists and those who are in the left, we are very, very clear about that. But what Narendra Modi and company, especially on the basis of the concept of RSS, what Modi government do is to undermine
whatever is secular, whatever is democratic, wherever Indian Constitution speaks about progressing towards an egalitarian society, all those aspects are systematically being assaulted. మీకు ఒక్క విషయం దృష్టిలోకి తేవాలి. 2014 ఎన్నికల సందర్భంగా మోడీ గారు ప్రజల ముందు ఒక ప్రకటన చేశారు. మేము అధికారంలోకి వస్తే $1ని 40 రూపాయలకి మారకం ఉండేలాగా రూపాయి విలువ పెంచుతామని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 40కి రెట్టింపు కంటే పైన అయిపోయింది. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి పూర్తి భిన్నమైన దశలో ఆచరణలో జరుగుతోంది. ఇది మొత్తం ఈ పరిస్థితి అంతా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థీకృతంగానే దానికి స్వతసిద్ధంగానే ఉన్నటువంటి సంక్షోభం ఈరోజు తారస్థాయికి చేరిందనేటువంటి దానికి ఇది సంకేతంగా మనం గమనించాలి. ఇటువంటి సంక్షోభం మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఈ రకమైనటువంటి పెట్టుబడిదారీ ప్రపంచం అంతా ఇటువంటి సంక్షోభం ఆవరించుకొని ఉంది. ఈ సంక్షోభం ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజల రాజకీయ సామాజిక జీవితాలు చాలా ప్రమాదాన్ని, చాలా తీవ్రమైన సవాళ్ళని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి విలువల మీద దాడి చేస్తోంది. ఇక్కడ ఒక విషయం ముందు నేను వివరించదలుచుకున్నాను. రాజ్యాంగానికి సంబంధించి అది చాలా పవిత్రమైనటువంటిదిగా, దానిలో ఏ లోపాలు లేనటువంటివిగా మన పార్టీ ఏమీ భావించడం లేదు. దానిలో మంచి అంశాలు ఉన్నప్పటికీ సవరించాల్సినవి, సరిచేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నది ఆ మంచి అంశాల మీద దాడి చేస్తుంది. దానిలో ఉన్నటువంటి లౌకిక తత్వం మీద, ప్రజాస్వామ్య విలువల మీద, సమానత్వాన్ని వైపుగా సమాజాన్ని నడిపించేటటువంటి ఆ విధానాల మీద, వీటన్నింటి మీద మన మోడీ ప్రభుత్వం దాడి చేస్తోంది. ఈ దాడిని ప్రతిఘటించాలి. ఆ విషయాన్ని కూడా మనం ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. The tactics of Modi and company can be summed up in 3 M's and 3 C's. Which are the 3 M's of Modi? Money, muscle power, and media, misuse of media. Media, most of the media is behaving like the servant of Narendra Modi, RSS and BJP. Money is lavishly spent, not only to buy votes. If there is a shortage of MLAs to form government, MLAs are being bought. Parties are being bought. Parties are divided. If an entire party cannot be bought, a party is divided and part of that is being bought. Naked corruption and misuse. Election Commission also is being misused. Then which are the C's? Communalization of electoral politics. Communal divide is being created. What is the second C? Various caste and subcaste combinations are being taken recourse to. What is the third C? Misuse of central agencies, central government power. Investigating agencies are being misused. There is this enforcement directorate with the central government. Now it is called ED. Its original full form is Enforcement Directorate. But now the full form is different. Instead of Enforcement Directorate, it is on election duty for BJP. ED means election duty for BJP. This is happening. No Prime Minister of our country in his addresses openly speak on communal lines. Recently there was by-election in one constituency in Uttar Pradesh. It has been reported, but not in the mainstream media. After 30 years, BJP captured that seat. After 30 years. How they captured it? That is a constituency with
minority community being the majority, they would never vote for BJP, because such blatant, virulent, poisonous communal propaganda they are carrying out. Then how they manage majority? People, voters belonging to this minority community, they were prevented from going to the police booths forcefully. And in some places, there is a video shot that a police constable using his pistol while preventing people from. Police support is being given to RSS hoodlums to prevent people belonging to minority community to participate in the election process. Never in the history of our country such blatant misuse of power by a government is used to capture power. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని అన్నింటినీ క్లుప్తంగా చెప్పాలంటే 3 ఎంలు 3 సీలు. ఎంలు 3 ఏమిటంటే, 1 మనీ, 2 మిస్యూజ్ ఆఫ్ పవర్, 3 మీడియా. అలా దాని తెలుగులో మనం చెప్పుకోవాలంటే, 1 ధనబలం, 2ది మీడియాని దుర్వినియోగపరచడం, 3ది అణిచివేత, బలప్రయోగం ద్వారా అణిచివేయడం. ఇక 2వది 3 సీలు. 1 కమ్యూనలిజం, మతోన్మాదం, మత విద్వేష రాజకీయాలు నడపడం. 2వది కాస్ట్, సబ్ కాస్ట్, కులాలు ఉపకులాల రాజకీయాల్ని నడపడం ద్వారా ఆ ఓట్లని గెలుచుకునేటువంటి ప్రయత్నం. 3వ సి ఏమిటంటే సెంట్రల్ ఏజెన్సీస్, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర పరిశోధన సంస్థలు, వాటిని దుర్వినియోగపరచడం. వీటిని కొద్దిగా వివరించి చెప్పాలంటే, డబ్బు అనేటువంటి దాన్ని ఎన్నికల్లో ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే కాదు, రాజకీయ పార్టీలని కొనడానికి. బీజేపీ కనుక ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తిరస్కరిస్తే అప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యేలని కొన్ని పార్టీలనే కొనేయడం, పార్టీ మొత్తం కొనడం కుదరకపోతే దాన్ని చీల్చి అందులో మొక్కనైనా కొని తద్వారా అధికారాన్ని దొడ్డిదారిని హస్తగతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతోంది. అదేవిధంగా మీడియా వాస్తవాలని చెప్పకుండా మొత్తం బీజేపీకి అనుకూలంగానే అది ప్రచారం చేసేటువంటి పరిస్థితి మనకి కనబడుతోంది. ఇక మత విద్వేష రాజకీయాలను వాళ్ళు ఎంత తీవ్రంగా రెచ్చగొడుతున్నారంటే, దేశంలో ఆ విద్వేష రాజకీయాల మీద ఎవరు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని 30 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఎలా అది ఎందుకు ఇన్నాళ్ళు గెలుచుకోలేదంటే, ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు మైనారిటీలు. వాళ్ళు ఎన్నాడు బీజేపీకి ఓటు వేసేవాళ్ళు కారు. మరి అలాంటి చోట బీజేపీ ఎలా గెలిచింది అంటే, ఆ బీజేపీ గెలవడానికి అక్కడ మొత్తం అధికార యంత్రాంగం మైనారిటీలు ఎవరిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంది. చాలా వీడియోలు దానిలో వచ్చాయి కూడా. పోలీసులు తుపాకులు పట్టుకుని ఓటు వేయడానికి వచ్చిన మైనారిటీలను బెదిరించి వెనక్కి తరివేసిన వీడియోలు కూడా వచ్చాయి. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పద్ధతుల్ని వాళ్ళు అనుసరించడం అనేటువంటిది మనం ఈ కాలంలో మనం చూస్తున్నాం. అందుకని మోడీ ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులన్నింటినీ ఉపయోగించి ఈరోజు తన అధికారాన్ని ఎలాగోలాగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. Center-state relation is a very, very important area where people and political parties should apply their mind seriously. Here in Andhra Pradesh, I would like to humbly ask the Chief Minister, Mr. Chandrababu Naidu, TDP leader, and also the leader of Janasena, what is your stand on center-state relations? I don't want to ask in general terms. Now there is draft University Grants Commission regulations being notified. If that is going to be given final shape as has been circulated as a draft, what would be the result? Every university working in every state of our country, those universities are working on the basis of the acts passed by the legislative assemblies. I know about Kerala more.
And every state it would be like that only. The state universities are financed by state government. If these draft UGC regulations are being put to effect, if it is being finalized, all state universities will also run by the central government through the governors. This is what is going to happen. Mr. Chandrababu Naidu, Mr. Pavan Kumar of Janasena, Pavan Kalyan, brother of the very famous actor. He is also an actor. He's an elder brother. Chiranjeevi, yes. Chiranjeevi, I have seen his films as big fighter. But whether, like your brother, you would also like to fight for justice? This is what we want to ask you. You will allow BJP, central government, to run all the state universities? That is not the end of it. It has multi-dimensions. This being the latest one, I mentioned this. In the entire country, state government spend money, central government also spend money for the entire country. State government spend money for their respective states. Of this, it is being simply calculated. Central government spends 40% of the total money spent between center and state governments together. Center's share is 40%, roughly. Then all the state governments together in the country, they spend 60% of the total 100 spent by both center and state governments. I think it is clear. 65. I have not confused all these percentage. So in spending, every state together, their share is 60%. Center's share of spending is 40%. But income through tax, 60% goes to center and only 40% comes to states. What a naked injustice. This needs to be corrected. Will the TDP and Janasena parties come to the platform? If Mr. M.K. Stalin or Pinarayi Vijayan or Arvind Kejriwal or even Mamata Banerjee. Mamata Banerjee is accused of putting her own leg here and another leg. Anyway, I don't want to say anything about that. That's a different matter. I would be happy to wish that that is just an allegation and that is not true. But when such a naked injustice is being done to every state of our country, including BJP states, even BJP chief minister should feel aggrieved. There should be a justifiable rationale in the distribution of tax income. After GST, the situation is more horrible. I don't want to go into details, but let me flag one point. There is a finance commission which decides about how the tax collection is being shared by center, between states and center, among states and between center and states. Now, after Narendra Modi government, they are playing a dirty trick to reduce the kitty of tax funds to be divided between states and center. How? Cess and some such collection. Surcharge. What is cess and surcharge? We should generally know about that. Many know, I know. Cess and surcharge is an on-time collection for a particular purpose. For example, there was COVID.
So to fight COVID, you need more income. So during the time of COVID, central government decides every liter of petrol, we will collect 1 paisa more as a surcharge. That need not be divided with states. So cess and surcharge is some collection of tax meant for a particular period only to face a national challenge or calamity, natural calamity, a war with a neighboring country, extra. Now, Modi government is converting this particular facility for every collection so that won't come under the purview of the Finance Commission to be shared between the center and state. So it is a criminal conspiracy, criminal financial conspiracy that continues in our country with regard to center-state relations. This needs to be taken up. In the coming days, one of the primary political interventions and struggle that the secular, democratic, progressive political forces in our country need to take up is this over-centralization in every sphere of our political and fiscal life, which is being followed by Narendra Modi government. నేను మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అదేవిధంగా జనసేన పార్టీని ఒక విషయం అడగదలుచుకున్నాను. ఈరోజు మోడీ ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కుల మీద అనేక రూపాల్లో దాడి చేస్తోంది. మీరు ఎటువైపు నిలబడతారు అని నేను ఆ రెండు పార్టీల్ని అడగదలుచుకున్నా. తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం ఏమీ లేకుండా గవర్నరే కేంద్రం తరపున ఏకపక్షంగా నియమించేటువంటి అవకాశం ఉంది. ఈ యూనివర్సిటీలన్నీ రాష్ట్రాలు అసెంబ్లీల్లో చట్టాలు చేసి ఏర్పరచుకున్నవి. ఈ యూనివర్సిటీలకి నిధులు రాష్ట్రాలు ఇస్తాయి. కానీ యూనివర్సిటీలని ఎవరు నడపాలి అనేది ఇప్పుడు కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకునే ఒక దుర్మార్గమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్ లైన్సే రేపొద్దున్న చట్టం రూపంలో వస్తే వాటిని దేశం అంతటా అమలు జరపాలి. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమి వైఖరి తీసుకుంటారో నేను అడగదలుచుకున్నాను. అదొక్కటే కాదు, ఆర్థిక పరమైన విషయాలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో జరిగే ఖర్చులు, సంక్షేమ పథకాలకి పెట్టే ఖర్చులు కానీ వీటన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టే ఖర్చు 100 రూపాయల్లో రాష్ట్రం వాటా 60% ఉంటే కేంద్రం పెట్టే ఖర్చు 40% ఉంది. దీనికి భిన్నంగా వనరులు ట్యాక్స్ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసేటటువంటి తీసుకున్నప్పుడు రాష్ట్రాలకి 40% వాటావే దక్కుతుంది, కేంద్రానికి 60% వాటా పోతుంది. అంటే కేంద్రం ఎక్కువ డబ్బులు రాష్ట్రాల నుంచి లాక్కుంటోంది, రాష్ట్రాలకు ఇస్తున్నది తక్కువగా ఉంది. ఈ అన్యాయాన్ని సవరించాలి. దీని మీద మీరు ఏం వైఖరి తీసుకుంటారో నేను ప్రభుత్వాన్ని, ఈ చంద్రబాబు నాయుడు గారిని, జనసేనని నేను అడుగుతున్నాను. ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వనరుల పంపిణీకి ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఒక ఏర్పాటు ఉంది. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది వసూలు చేసినటువంటి పన్నులు, మొత్తం పన్నుల్లో కేంద్రానికి ఎంత ఉండాలి, రాష్ట్రాలకు ఎంత ఉండాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఉండాలి, ఈ వివరాలన్నింటినీ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. అదొక స్వతంత్ర సంస్థ. ఆ ఫైనాన్స్ కమిషన్ పరిధిలోకి రాకుండా ఉండేటటువంటి ఉన్నాయి సెస్, సర్ఛార్జ్ అనేటువంటి రెండు. ఈ సెస్ కానీ సర్ఛార్జ్ కానీ కేంద్రం విధించవచ్చు. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్య వరకు తాత్కాలికంగా అదనంగా వసూలు చేయొచ్చు. ఉదాహరణకి కోవిడ్ లాంటి ఒక మహమ్మారి వచ్చి పడినప్పుడు దాన్ని తట్టుకోవడానికి కేంద్రం పెట్రోల్ మీదో ఇంకొక సరుకు మీదో అదనంగా కొంత పన్ను వేసి ఆ అవసరం వరకు దాన్ని ఖర్చు పెట్టచ్చు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ సెస్ కానీ సర్ఛార్జ్ కానీ రద్దు అవ్వాలి.
కానీ ఈ సెస్ సర్చార్జ్ అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్ పరిధిలోకి రాదు, అది కేంద్రం దగ్గరే ఉంటుంది డబ్బు. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తోందంటే అన్నింటి మీద సందర్భంతో నిమిత్తం లేకుండా సెస్లు సర్చార్జీలు వేయడం, వాటిని కొనసాగించడం, అవన్నీ తన కేంద్రం ఖాతాలో కలిపేసుకోవడం, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఎగ్గొట్టడం, ఇలాంటి దుర్మార్గం చేస్తోంది. ఈ దుర్మార్గాలన్నింటి మీద రేపొద్దున్న మిగతా రాష్ట్రాలతో పాటు గొంతెత్తడానికి చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ సిద్ధంగా ఉన్నారా అనేది నా ప్రశ్న. స్టాలిన్ను, పినరయి విజయన్ను, లేకపోతే మమతా బెనర్జీ, లేకపోతే ఇంకొక పార్టీ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ లాంటి పార్టీ, వీళ్ళందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడేటప్పుడు మీరు ఎటు నిల్చుంటారో సూటిగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. Dear comrades, there is a pleasant information for you that when I checked up with the Presidium, the time for my speech is already over. However, there are certain points which I should not miss. So in a telegraphic manner, I would be covering few more points. While taking stock of the overall national political situation, we know that RSS is a fascistic organization and a government led by its Karyakarta, Mr. Narendra Modi, it is trying to implement the RSS project in our country, which is set up of a majoritarian communal Hindutva theocratic state, which they wanted to formally establish in 2025. 2025 being the 100th year of the foundation of RSS. RSS was founded in 1925. It was with that in mind. In the 2024 election, they wanted over 400 seats in election. But Indian people, democratic and secular-minded people, understood the situation and they gave a rebuff to RSS and BJP. To achieve these 400 plus seats, Narendra Modi claimed that the dream of setting up Ram temple in Ayodhya is being achieved. Without completion of that temple, they had the Prana Pradishta done. Prime Minister going for a work of a religious place, it is anathema in a secular society. But he went and he tried to convert it into a political propaganda. But people of Ayodhya defeated BJP candidate there. And BJP lost its majority in 2024, which they had in 2014 and 2019. BJP had a majority. But after, with great fanfare, they having inaugurated an incomplete Ram temple, they could not only gain more seats, but their seats went down, including their losing the parliament constituency where this Ram temple was inaugurated. We should remember, if they have had the majority as they desired, what all they would have done? Last parliament, to get certain very obnoxious dictatorial legislations passed in parliament, they suspended nearly 150 parliament members from the house, then pushed through all that they wanted. So they don't hesitate to stoop to any levels.
Now when we analyze 2024 election results, we will have to take note of the fact that the difference between BJP-led NDA alliance and the rest was less than 2% voting percentage. What does that mean? If the broad platform, which was developed with great pains, great patience, great efforts by opposition parties, in which the left played a very important role, the communist parties played an important role. If that broad platform against the NDA, RSS-controlled NDA, if that platform was knit with more care and patience and clear understanding of the reality, ground reality, there was the possibility to defeat them in 2024 election itself. Isn't it? So 2024 election results are there. This is one part of our submission. More important aspect is these poisonous fascistic political forces, defeating them in election is very important, and that is possible, which was proved in 2024 election, and we should continue our effort. But defeating them in an election is not enough, because their poisonous ideas are deeply seeped into the cells of Indian society. Over 35% of people who perhaps non-seriously look at the political situation, they are now remaining as a solid support base for this Manuvadi Hindutva communal political outfit. So trying to mobilize forces to defeat them in election is important, but more need to be done to detoxify Indian society from the poison of communalism of every variety. There is majoritarian RSS type communalism is the biggest danger, which has fascistic characteristic. If minority communal forces behave like RSS outfits in the name of fighting RSS, that will also divide society. We have to be cautious about that also. So this political task, Communist Party of India, Marxist, CPI, other left forces, secular forces, we have to play a very important role in developing the struggle at both the levels, electoral level as well as cultural, ideological level. This task we should be able to undertake. ఈ 2025లో అప్పటికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ఈ హిందుత్వ ప్రభుత్వం, దాని కార్యకర్తగా ఉన్నటువంటి మోడీ 2025 నాటికే భారతదేశంలో వాళ్ళు అనుకున్నటువంటి హిందుత్వ మెజారిటీ మతస్థుల యొక్క మతరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యాన్ని ఆచరణలోకి తెచ్చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకున్నారు కాబట్టి 400 సీట్లు మాకు కావాలని చెప్పి రాజ్యాంగాన్ని సవరిస్తామని చెప్పి ఎన్నికల్లో వాళ్ళు ప్రజలకు అందరి దగ్గరికి వచ్చారు. కానీ ప్రజలు ఈ ప్రమాదాన్ని గమనించి వాళ్ళకి ఒక దెబ్బ కొట్టి వాళ్ళని వెనక్కి నెట్టారు. దాంతో వాళ్ళకి సొంతంగా ఆ పార్టీకి ఉండే మామూలు మెజారిటీ కూడా పోయింది. ఈ ఎన్నికల ముందు ప్రధానమంత్రి అయోధ్యలో అప్పటికి రామాలయం నిర్మాణం పూర్తి కానప్పటికీ అందులో రామాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని మన రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు పూర్తి భిన్నంగా ఒక ప్రధానిగా ఉన్న వ్యక్తి ఒక మతానికి సంబంధించినటువంటి క్రతువులో ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఆలయాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇంత చేసిన తర్వాత ఆ అయోధ్యలోనే, ఆ నియోజకవర్గంలోనే బీజేపీని ప్రజలు తిరస్కరించారు. ఇది మనం సంతోషించాల్సిన విషయమే. కానీ మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం ఆ పార్లమెంట్లో ఉండే అంకెల మీదే ఆధారపడే పార్టీలు కాదు. వాళ్ళు
ఏ చట్టాలను అయితే వాళ్ళు ఆమోదింపజేయాలనుకుంటున్నారో వాటిని ఆమోదించుకోవడానికి అవసరమైతే మన గత సమావేశాల్లో 150 మందికి పైగా పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి వాళ్ళకి కావాలనుకున్న చట్టాలని ఆమోదింపజేసుకున్నారు. అటువంటిది బీజేపీ స్వభావం కాబట్టి దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఆ ప్రమాదాన్ని కూడా తక్కువ చూడకూడదు. ఈ సందర్భంగానే 2024 ఎన్నికలకు సంబంధించిన ఇంకొక అంశాన్ని కూడా మీ దృష్టిలో ఉంచాలనుకుంటున్నాం. చాలా కష్టపడి వామపక్షాలు చాలా ఎక్కువ శ్రమపడి ఇండియా అనే ఒక కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని అడ్డుకోవడానికి దాన్ని ముందుకు తీసుకొచ్చాయి. ఈ ఇండియా కూటమికి బీజేపీ కూటమికి మధ్య ఓట్ల తేడా కేవలం 2% మాత్రమే ఉంది. అదే ఈ ఇండియా ప్రతిపక్షాన్ని బీజేపీ వ్యతిరేక కూటమిని ఇంకా శ్రద్ధగా, ఇంకా జాగ్రత్తగా, ఇంకా బాధ్యతగా అందరూ సహకరించేలాగా దాన్ని గనక తయారు చేసి ఉంటే 2024 ఎన్నికల్లోనే బహుశా బీజేపీ ఓడిపోయే అవకాశం ఉండేది. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఎన్నికల్లో ఓడిపోవడం అనేటువంటిది ఒక్కటే బీజేపీని ఆపలేదు. బీజేపీ యొక్క భావజాలం ఈ వ్యవస్థల్లోకి లోతుగా ఇంకిపోయి ఉంది. ప్రజల్లో దాదాపు 35% మంది ప్రజలు ఒక బలమైన పునాదిగా, ఓటింగ్ పునాదిగా బీజేపీ వెనక ఉన్నారు అంటే వాళ్ళలో ఈ హిందుత్వ సిద్ధాంత భావజాలం బాగా లోతుల్లోకి పోయి ఉందనేటువంటిది మనకు అర్థమవుతోంది. దాన్ని మొత్తం వేళ్లతో సహా ప్రకలించి దాన్ని బలహీనపరచాలి అంటే, లౌకిక విలువల్ని తిరిగి స్థాపించాలంటే మనం చాలా పెద్ద ఎత్తున కృషి చేయాల్సింది ఉంది. అందుకని అటు ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కృషి చేయడం ఎంత ముఖ్యమో దాని భావజాలం మీద ఒక లౌకిక సైద్ధాంతిక పోరాటం చేసి ప్రజానీకంలో తిరిగి ఆ లౌకిక భావాల్ని, సమైక్యతని నిలబెట్టడం అనేటువంటిది కూడా అంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా పరిగణించాలి. ఈ కర్తవ్యం ఏ విధంగా చేపట్టాలనేది కూడా మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను. Comrades, nationally we have to work for broadest possible political arrangement, the nature of which would be different in different provinces and states, to harness all forces to expose and fight this fascistic RSS-led anti-people political force. Then strengthening the independent influence and striking force of the communist forces, left and democratic forces, evolving the broad left democratic front. These are also equally important tasks. What is the international situation where we call upon to undertake this important political task within the country? Only very briefly, there is a far-right takeover of international politics, especially, you know, with Donald Trump having taken over as the President of USA on 20th January. He has declared his intention to convert America into the unipolar, center of the unipolar world, but that itself will create crisis. In Europe, there is far right coming up. In different parts of the globe, far right coming up. But there is countervailing force also emerging in the form of working class struggle, youth and students playing important role, peasants coming forward in struggles. 12 Latin American countries have broad left progressive governments now. This is very important. Then if you look down from here, you find Sri Lanka, where there is NPP government, National People's Power. The most important force of National People's Power is JVP, Janata Vimukti Peramina, which is a Marxist-Leninist party. When we look down, we see Sri Lanka with JVP as the leader. Once you look north, we find Nepal, though within the communist firmament there are certain problems,
But when one communist Prime Minister, Prachanda, was compelled to resign, the new Prime Minister who took oath, he was also a communist Prime Minister. So left forces are relatively strong in the southern part of India and northern part of India also. So how we should be able to enhance the influence of the communist forces, left and democratic forces within our country is very important. When we look at the international scenario, the development of Palestine we have to take note of. The development in Ukraine we have to take note of. The change of leadership in Syria, it has its ramification in the entire Middle East. In Bangladesh, very, very peculiar developments have taken place. We have to, as a Marxist-Leninist party, we have to survey what is happening around our country and in different parts of the globe. We have to particularly pay attention to Cuba. With a reference to Cuba, I propose to conclude my observations. Cuba, as you know, is an inspiration for the entire world. It is a country with 1 crore and 10 lakh people. I used to say that Cuba has the population 1/3 of Kerala, but it is a powerhouse of inspiration in the struggle against imperialism. But Trump administration is going to have redoubled effort to strangulate Cuba. For the last 60 years, Cuba is undergoing a genocidal blockade. We need to extend our political and material solidarity with the people of Cuba. When they are being strangulated, unlike any other country in the world, this we need to mark. Cuba is the only country where education at every level is totally free. And Cuba is the only country where any medical treatment, whether it is a ordinary illness or a heart transplant, liver transplant or kidney transplant, any treatment is totally free. So they have created a socialist model in education, in healthcare, in ensuring the basic minimum needs of the people. But luxuries are not available. Even in Cuba, perhaps some youngsters may be thinking in terms of luxuries. Why don't we have luxuries? So to protect that socialist model, we need to extend political solidarity, moral solidarity, and material solidarity. 28th of January, which happens to be the birth anniversary of Jose Marti, the great hero of Cuba and Latin America. Jose Marti fought against Spanish colonialism and he became a martyr at the age of 42. So he is a Bhagat Singh of Cuba. He is a great poet. Therefore, he is like Tagore for Cubans. He is the national hero like Mahatma Gandhi for Cubans. So on Jose Marti Day in Delhi, we had a meeting where leaders of leftist political parties and some secular political parties assembled and decided that we have to carry out a nationwide campaign in solidarity with Cuba. That is an anti-imperialist campaign also, and we should mobilize some material assistance also for Cuba. These conferences that we are having as part of the 24th Party Congress of CPIM, we are going to discuss all these various aspects. We are going to critically and self-critically assess the work done, the achievements gained, and also the setbacks suffered. How we would be able to go forward, strengthening our party as an independent political force and also strengthening the left and democratic forces in our country, and also in evolving the broad platform to fight fascistic forces. With these few words, appreciating your patient listening of my words, I conclude. Thank you, Comrade Sharma, for the efficient work you have done. Comrades, BJP
ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఫ్యాసిస్టు మతోన్మాద ప్రమాదాన్ని ఓడించి వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నింటినీ ప్రత్యామ్నాయంగా సమీకరించే కర్తవ్యం మన అంతర్జాతీయంగా ఉన్న నేపథ్యంలో కూడా చూడాలి. ఈరోజు అంతర్జాతీయంగా చూసుకుంటే ఒక పక్క ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలోకి మళ్ళా వస్తున్నారు. పచ్చి మితవాద శక్తులు కొన్ని యూరప్ దేశాల్లో అధికారంలోకి వస్తున్నాయి. కానీ అదే సమయంలో వీళ్ళ దాడులకు ప్రతిఘటనగా కార్మిక వర్గ పోరాటాలు, రైతుల పోరాటాలు ఇలాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి. పోరాటాలతో పాటు లాటిన్ అమెరికన్ ఉపఖండంలో 12 దేశాలు ఈరోజు వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అక్కడ నడుస్తున్నాయి. అదేవిధంగా మన ఉపఖండం ప్రాంతంలో చూసుకుంటే దక్షిణాన శ్రీలంకలో ఉన్నటువంటి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. దానిలో ప్రధానమైన పార్టీగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ జనతా విముక్తి పెరమున ఉంది. అలాగే ఉత్తరాన నేపాల్లో ఉన్నది కూడా కమ్యూనిస్టుల ప్రభుత్వమే. ఒక కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా మారితే రెండోసారి వచ్చినవాడు కూడా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఆయనే వచ్చాడు. ఆ విధంగా మన దక్షిణాన అటు ఉత్తరాన కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలు నడుస్తున్నాయనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వీటన్నింటిలోకి తలమానికంగా మనందరికీ అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటిది క్యూబా కేవలం 1,10,00,000 మంది జనాభాతో ఉన్నప్పటికీ 60 ఏళ్లుగా అమెరికా నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆ దేశంలో ప్రజానీకానికి అంతటికీ చదువు అన్ని స్థాయిల్లోనూ ఉచితంగా చెప్తున్నారు. అలాగే వైద్యం సాధారణ స్థాయి నుంచి అత్యంత కీలకమైనటువంటి గుండె మార్పిడి లాంటి ఆపరేషన్లను కూడా ఉచితంగా అక్కడ చేస్తున్నారు. అక్కడ ప్రజలకి కొన్ని విలాసవంతమైన జీవితాలు లేకపోవచ్చు, కానీ ప్రజలందరికీ కనీసమైన హక్కుల్ని ఇచ్చేటువంటి పద్ధతిలో క్యూబాలో ప్రభుత్వం నడుస్తోంది. ఆ ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు తెలియజేయాలి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటోంది. మొన్న జనవరి 28న ఢిల్లీలో క్యూబా జాతీయ నాయకుడిగా పరిగణించబడేటువంటి జోస్ మార్టీ ఆయన వర్ధంతి జరిగింది. ఆ జోస్ మార్టీ అనే ఆయన మనం భగత్ సింగ్ని ఎలా గౌరవిస్తామో, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎలాగా ఒక కవిగా గౌరవిస్తామో, జాతి పితగా మహాత్మా గాంధీని ఎలా గౌరవిస్తామో, ఈ ముగ్గురిని కలిపినటువంటి ఒక రూపంగా జోస్ మార్టీని క్యూబా ప్రజలు గౌరవిస్తారు. ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఢిల్లీలో ఒక మొత్తం వామపక్ష పార్టీలన్నింటితో కలిపి సదస్సు జరిపాము. క్యూబాకి మద్దతుగా మనం కూడా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలని నిర్ణయించాం. అందుకని అంతర్జాతీయంగా కూడా ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న పోరాటాలు, అవి అక్కడక్కడ తెస్తున్నటువంటి ఫలితాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి పూనుకోవాలి. ఆయా రాష్ట్రాల పరిస్థితుల్ని బట్టి ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణలు అనేటువంటి రూపొందుతాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా మదింపు వేసుకుని మనం రాబోయేటువంటి 24వ మహాసభలో ఈ దేశంలో ఈ బీజేపీ మతోన్మాదాన్ని, కార్పొరేట్ విధానాల్ని మట్టి కరిపించడానికి, వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ శక్తుల్ని బలంగా సమీకరించడానికి తగిన కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. అందులో భాగంగా మీ రాష్ట్ర మహాసభ జరుగుతోంది. ఇంతసేపు ఓపికగా ప్రసంగం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.